ఓం ధన్వంతరే నమః. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, ఎండి ఆయుర్వేద, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గోరంట్ల, గుంటూరు. ఈరోజు మనము అందరికీ సర్వసాధారణంగా ఈ శీతాకాలంలో 2 రోజుల క్రితమే చలి పెరగడం మొదలైంది. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనము ఉదయాన్నే లేచి వాకింగ్ లేదా జాగింగ్ ఇలాంటి వాటికి పని మీద బైకుల మీద బయటికి వెళ్ళినప్పుడు మనకు జలుబు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాతావరణంలో ఉన్న డస్ట్ వల్ల కావచ్చు, ఈ యొక్క టెంపరేచర్ తగ్గిపోవడం, దీన్ని సంధికాలం అంటారు. ఈ యొక్క వాతావరణం మార్పుల వల్ల కావచ్చు జలుబు చేసే అవకాశం ఉంది. జలుబు చేయటం అంటే మనందరికీ తెలుసు, మొదట ముక్కు నుంచి నీరు కారుతుంది. అంటే ఈ వాతావరణంలో ఉన్న క్రిములు కానీ డస్ట్ కానీ ఈ యొక్క నీరు మారటం కానీ, మనం డ్రింకింగ్ వాటర్ చేంజ్ అవ్వటం వల్ల కానీ ఈ నాసల్ మ్యూకోసా మరియు లంగ్స్లో ఉండే మ్యూకోసా ఇన్ఫ్లమేషన్, వాపు లేదా ఇరిటేషన్ గురవటం వల్ల మనకి ఈ యొక్క రన్నింగ్ నోస్ అనేది ముక్కు నుంచి నీరులా కారటం మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇది ఇన్ఫెక్షన్ పెరగటం లేదా జలుబు ముదటం వల్ల చిక్కని ద్రవం లేదా పసుపచ్చగా, అదే మనం చీమిడి అంటాం కదండి, ఆ విధంగా కనబడుతూ ఉంటుంది. దీనికి మంచి నివారణ ఉపాయం ఆయుర్వేదంలో ఉన్నాయి. ఒకటి, ప్రతిరోజు వేడి నీరు తాగటం. మనం వేడి నీళ్ళు రోజుకి 3 నుంచి 4 గ్లాసులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సుమారు ఒక పెద్ద గ్లాసు తాగినట్లయితే మనకు ఈ జలుబు, దగ్గుల నుంచి మనం రక్షించుకోవచ్చు. తర్వాత మనకు జలుబు చేసినప్పుడు స్టీమ్ బాత్, అదేనండి, మనకు వేడి నీళ్ళలో పసుపు కానీ కొద్దిగా కర్పూరం వేసుకొని కానీ స్టీమ్ లేదా నీటి ఆవిరి పెట్టుకోవడం ఒక పద్ధతి. లేదా మనకిప్పుడు బజార్లో, మార్కెట్లో, మెడికల్ షాప్స్లో స్టీమ్ మిషన్ చిన్న చిన్నవి వ్యాపరైజర్స్ అంటాము, అవి దొరుకుతున్నాయి. దాంట్లో కొద్దిగా మనము ఈ యొక్క కర్పూరం కానీ లేకపోతే మనకు దొరికే శాస్త్రీబామ్ ఇలాంటివి వేసుకొని కూడా మనము నీటి ఆవిరి పట్టుకున్నట్లయితే జలుబు తగ్గుతుంది. అదేవిధంగా దగ్గు వచ్చినట్లయితే ఆవు పాలు లేదా మామూలు పాలు సుమారు 50 ml తీసుకొని దానికి ఒక 50 ml వాటర్ యాడ్ చేసి దాంట్లో 5-6 మిరియాల గింజలు దంచి వేసి ఒక అర స్పూను పసుపు కలిపి బాగా మరిగించి దానిని ఉదయం, సాయంత్రం కనుక ఆహారానికి ముందు తీసుకున్నట్లయితే మనకి జలుబు, దగ్గు కూడా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా అసలు జలుబు, దగ్గు లేకుండా రాకుండా ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. జలుబు, దగ్గు రాకుండా మొదటిది, మనకు చల్లగాల్లో వెళ్ళినప్పుడు మనము మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి. ఎలర్జీలు ఉన్నవాళ్ళు కంపల్సరీ ధరించాలి. లేని వాళ్ళు కూడా స్కార్ఫ్ లేదా మాస్క్ పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గులు అనేది మనకు అంటుకోవు లేదా మనకు రావు. అదేవిధంగా మీరు స్నానాన్ని గోరువెచ్చని నీటితో మాత్రమే చేసినట్లయితే ఈ జలుబు, దగ్గులు రావు. సర్వే జనం సుఖినో భవంతు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని చిట్కాల కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే మీరు తెలుసుకోవచ్చు.